స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఒక వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం ఈ దిన వాగ్దానంగా మనం చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమేన్. ఆమేన్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చుదునని నేను పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా ఈ ప్రజలను నీవు స్వాధీనము చేస్తావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు యెహోషువతో. ఏమనంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలి. ప్రియులారా, యెహోషువ ఇంతకు ముందు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసిన వాడు కాదు. ఒంటరిగా ప్రయాణం అంటే కొన్ని లక్షల మంది ప్రజల్ని నడిపించే ప్రక్రియలో ప్రియులారా, అహరోను, మోషే నాయకత్వంలో ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు. కానీ ప్రియులారా, ఈ యెహోషువ పుస్తకానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఈ వచనాలు, కొన్ని వచనాల ముందు మోషే గారు చనిపోతారు. ద్వితీయోపదేశ కాండం ఆఖరిగా మోషే గారు ఏమవుతారు? చనిపోతారు. ఇక ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించవలసిన బాధ్యత, భారం ఎవరి మీద పడిందంటే యెహోషువ ఒక్కడి మీదే పడింది. ఒంటరివాడు అయిపోయాడు. అంటే భారం ఉంది, మోయలేని భారం ఆయన మీద ఉంది. ఆ భారాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. కానీ అది ఒంటరిగా నిర్వర్తించడం అనేది, దాన్ని తన భుజాల మీద వేసుకుని కొనసాగించడం అనేది ఏ మనిషికి సాధ్యమయ్యే పని కాదు. మహానుభావుడు మోషే లాంటి మహానుభావుడే ఆ రోజు అరణ్యంలో నానా బాధలు పడినట్లుగా మనం బైబిల్లోంచి మనం చూస్తాం. దేవుడు అంటున్నారు, నువ్వు ధైర్యంగా ఉండము. మోషే గారు లేరని, అహరోను గారు లేరని, వారు దూరం అయ్యారని, నీ ఒంటరి వాడిని అయిపోయాను, నాకు ఎవరో తోడు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు, అలా అధైర్యపడవద్దు. ఇదిగో, ధైర్యం కలిగి నిబ్బరముగా నుండము, నేను నీకు తోడై ఉండబోతున్నాను, నువ్వు నడిచే మార్గం అంతటిని నేను వర్ధిల్ల చేయబోతూ ఉన్నాను. ఆమేన్. పితరులతో నేను ప్రమాణము చేసిన ఆ దేశాన్ని నీవేం చేస్తావు? స్వాధీనపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు ప్రభు? నీవు స్వాధీనపరుస్తావు. అందుకని ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని దేవుడు వాగ్దానం చేస్తాం. కొన్నిసార్లు ఒంటరి పరిస్థితుల్లో మనం కూడా ధైర్యాన్ని కోల్పోతాం, మనం కూడా నిబ్బరాన్ని కోల్పోతాం. ప్రియులారా, దేవుడు అంటున్నారు, నేను విడవను, నేను ఎడబాయను. నిన్ను విడవను, ఎడబాయను. ఒంటరితనములో దేవుడు విడిచిపెట్టడండి ప్రియులారా. కొన్నిసార్లు మనకు పెద్ద వాళ్ళు అండగా ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతారంటే వాళ్ళే మనకు దూరం అవుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు చేస్తారని మనం ఎవరి మీద మనసులు పెట్టుకుని ఉంటాం. కానీ వాళ్ళే మనకు కొన్నిసార్లు దూరం అయ్యి ప్రియులారా మొండి చేయి చూపిస్తూ ఉంటారు. మనం ఒంటరిగా ఉన్నామని అనుకుంటాం. కాదండి, దేవుని వాగ్దానాలు మనం నమ్మగలిగితే, దేవుని మాట నమ్మగలిగితే, ఇదిగో నిశ్చయముగా నేను నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీకు దూరంగా వెళ్ళను నేను అని అంటూ ఉన్నారు. మరి ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ధైర్యపరిచే దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంది. ధైర్యపరిచే దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతూ ఉంది. ఓ తండ్రి గారి బైబిల్లో ఆయనకు అర్థమైంది, నేను చనిపోతానని. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణకాలం సమీపించింది.
తన కొడుకును పిలిచి అంటూ ఉన్నారు, నాన్న, నా కుమారుడా, ఇదిగో లోకులందరూ పోయే మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి మరణించవలసిన వారు, ఏదో ఒక రోజు మరణించవలసిన వారై ఉన్నారు. పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. కాబట్టి నాకు మరణకాలం సమీపమైంది. నేను కూడా పరిశుద్ధులందరూ వెళ్ళిన మార్గంలో నేను కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏ మార్గంలో అయితే వెళ్ళి మరణ మార్గంలో అంటే మరణించి ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతున్నారో నేను కూడా అలాగను వెళ్ళిపోతున్నాను. కానీ నీకు ఒక మాట చెప్తున్నాను, ఆ మాటను నువ్వు గట్టిగా పట్టుకుంటే గనక, ఆ మాటను బట్టి నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే ఆ పనుల్లో దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆ కృప నిన్ను ఎడబాయదు అని ఆ తండ్రి తన కుమారుడికి ప్రియులరా హితోపదేశం చేస్తున్నారు. మనం చూడగలిగితే మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి రాజుల పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం చదవగలిగితే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. ఆమేన్. లోకులందరూ పోయే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను. ఆ కుమారుడు ధైర్యాన్ని కోల్పోకుండా తండ్రి ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాటను విని ఆ మాటను అనుసరించి నువ్వు నడిస్తే, ఇదిగో నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ చోటకు వెళ్ళినా దేవుడు మాత్రం నిన్ను విడవడు. ఎక్కడికి వెళ్ళినా అన్ని విషయాల్లో నువ్వు వివేకము కలిగి ప్రవర్తిస్తావు. ఆ దేవుడు నీకట్టి వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. నేను లేనని భయపడతావేమో, నేను లేనని తొందరపడతావేమో, నేను లేనని అధైర్యపడతావేమో, నేను లేనని నువ్వు మనసులో కలవరపడతావేమో. ఎప్పటి వరకు నా తండ్రి నడిపించారు, ఎప్పటి వరకు నా తండ్రితో మాట్లాడారు, కానీ నా తండ్రి ఇప్పుడు లేడని నువ్వు అధైర్యపడతావేమో. కాదు, నీవు దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, నీకు తోడుగా ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి దేవుని వైపు చూసి ఆయన ఆజ్ఞల్ని ఆయన మాటల్ని అనుసరించి నా కుమారుడా అని దావీదు గారు కుమారుడైన సొలొమోనుకి, ప్రియులరా, దావీదు గారు మరణకాలం సమీపించినప్పుడు ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి ప్రియులరా ఆయన అనుభవించిన అనుభవాలన్నిటినీ గూర్చి క్లుప్తమైన సందేశంగా కుమారుడికి తెలియచేస్తున్నాడు. దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, నన్ను విడవలేదు దేవుడు, నిన్ను కూడా విడవడు. నన్ను ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? ఆయన మార్గాల్లో ఉండాలి, ఆయన అనుసరించి నడవాలి, ఆయన చెప్పిన మాటను నువ్వు పాటిస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుడు మనల్ని విడవడండి, ఎప్పుడు మనల్ని ఎడబాయడండి? మనం ఆయన మార్గాల్లో నడవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల్ని అనుసరించి మనము నడిస్తే గనుక మన దేవుడైన యెహోవా ఏం చెయ్యరు? మనల్ని ఎడబాయరు, విడవరు. ప్రియులారా, మరొక మాట, 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 15వ వచనంలో, 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు, మీరు వినండి, కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చెయ్యను, నీకు నా కృప నేను దూరం చెయ్యను, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను విడువను. స్తోత్రం చెప్పండి. దావీదుతో దేవుడు చెప్తున్నారు, నీ కుమారుడైన నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కుమారుడైన సొలొమోనుకి నేను అధికారం ఇవ్వబోతున్నాను, అతన్ని రాజుగా నియమించబోతున్నాను. అయితే సౌలు పొరపాటు చేసిన కారణంగా సౌలు దూరం చేశాను నేను.
నా కృప దూరం చేశాను అతనికి, కానీ నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ కుమారుడికి మాత్రం నా కృప నేను నీకు దూరం చెయ్యను. స్తోత్రం చెప్పండి. అతనికి దూరంగా వెళ్ళిపోను అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ప్రియుల తండ్రిగా మారి మనలందరినీ ప్రియుల రక్షించి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఆయన ఉపదేశాలతో మనల్ని కడుతూ ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, తండ్రి ద్వారా మనము ఏం చేస్తున్నాం తెలుసా అండి? కృప వెంబడి కృప మనము ఆయన సన్నిధిలోంచి పొందుతూ ఉన్నాము. ప్రియులారా, దేవుడు దావీదు ద్వారా కుమారుడు సొలొమోనుకు వాగ్దానం చేసినట్లుగా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఇదిగో నా కృప మీకు ఎన్నడూ దూరం చెయ్యను, ఎన్నడూ మీకు దూరంగా వెళ్ళిపోను, ఎన్నడూ మిమ్మల్ని విడవను. ఎందుకంటే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనమందరము కట్టబడి ఉన్నాం కనుక ఆ కృప మనల్ని విడవక మన బ్రతుకు దినములన్నీ మన వెంట రాబోతూ ఉంది. ఆమేన్. ఆయన మనల్ని విడవరు, ఎడబాయరండి. ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని ఆజ్ఞలు అనుసరించండి, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకండి. నిశ్చయముగా ఆయన మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకును, మీ కుటుంబాలకును, సమీపస్తులకును, దూరస్తులకును నా ప్రభు నెరవేర్చునుగాక. లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరికీ లేచి నిలబడి ప్రార్థన. స్తోత్రం చేయబడిన వాగ్దానాన్ని బట్టి, చెప్పబడిన మాటలను బట్టి దేవుని సముఖములో ప్రియులరా, ఈ దినాన్ని దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో నిభ్రమ కలిగి ధైర్యముగా ఉండము, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిశ్చయముగా ఇదిగో ఈ వాగ్దానం మీ పట్ల, మీ బిడ్డల పట్ల నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. సొలొమోను విషయమై దావీదుతో దేవుడు చెప్పినప్పుడు, ఇదిగో అతనికి నా కృప నేను దూరం చెయ్యను, అతనికి దూరంగా వెళ్ళిపోను, నేను అతనికి కృప చూపక మానును అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిత్యముగా నా ప్రియులారా, దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, ధైర్యముగా ఉంటే మనం ఏది చేయ పూనుకొనును, ఏది చేయ ప్రయత్నం చేయను, ఎక్కడికి వెళ్ళను దేవుడే కాపాడి మనకు తోడుగా ఉండి మన ఎడబాయక మనల్ని భద్రపరిచే దేవుడై ఉన్నారు. కృప వెంబడి కృపను మనం అనుభవించబోతూ ఉన్నాం కనుక ఈ దినాన్ని మనం అందరం సంతోషించినట్లుగా, ఈ దినమే కాదు ప్రతిదినము దేవుడు మనల్ని ఎడబాయకుండా దేవుడు కాపుదల్లో ఉండినట్లుగా ఆయన ఆజ్ఞలు అనుసరించుదాం, ఆయన మాటను విందాం, ఆయన సన్నిధిలో నడుచుదాం. నిత్యముగా దేవుడు మన ఎడల తన కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మా అందరితో మీరు మాట్లాడారు అయ్యా. ఇక్కడ జరిగిన స్తోత్ర ప్రార్థన అన్ని మీరు ఆలోకించారు. ప్రతి కార్యాన్ని మీరు ప్రతి ప్రార్థన మహిమకరంగా మార్చారు కనుక నీ దృష్టికి అంగీకారముగా మార్చుకుని ప్రతి ప్రార్థనకు జవాబులు మీరు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ దినం గొప్ప కార్యాలు జరిగించు. ఈ దినమంతా బిడ్డలు వర్ధలు చేసి పరిపాటల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరే వారందరికీ జ్ఞానము దయచేయండి నాయన, చక్కటి కృప దయచేయండి నాయన. ప్రతి ఎగ్జామ్ని వర్ధల్లో చేయండి నాయన. ఈ దినం ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రవేశ పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వెళుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుల నిమిత్తం వెళుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, అయ్యా ఆపరేషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వైద్య సహాయాన్ని మీరు పంపండి తండ్రి. వివాహాలు, ఇంకా అనేకమైన కార్యాలు ప్రభువా, ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరి ఉండగా అందరి పక్షముగా నువ్వు కృపను అనుగ్రహించి కార్యాలు జరిగించమని, విడవద్దు, ఎడబాయొద్దని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు.